హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iView 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే అండి, కొంతమంది అడుగుతున్నారన్నమాట, అమెరికాలో డాగ్స్ ఎలా ఉంటాయి, డాగ్స్ కాదు పెట్స్ ఎలా టేక్ కేర్ చేస్తారు, ఇక్కడ అసలు మీకు పెట్స్ ఉన్నాయా, ఉంటే ఎలాగా టేక్ కేర్ చేస్తారు ఇక్కడ అని చెప్పేసి అని కొంతమంది అడిగారనమాట కామెంట్స్లో. సరే అని చెప్పి దాని మీద వీడియో చేస్తున్నానండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం అని చెప్పని చేస్తున్న వీడియో అండి. వేరే వాళ్ళు అడిగిన కామెంట్స్, సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో అడిగినందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను. సరేనండి, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ అమెరికాలో పెట్స్ అంటే డాగ్స్, క్యాట్స్, బర్డ్స్ ఇవన్నీ రకరకాలవి పెంచుకుంటూ ఉంటారు. ఈవెన్ కుందేళ్లు, ఇవన్నీ తాబేళ్లు, ఇవన్నీ ఇష్టమైన వాళ్ళు ఇష్టమైన పెట్టుని పెంచుకుంటూ ఉంటారు అనమాట. ఈవెన్ పాములను కూడా పెంచుకుంటూ ఉంటారు ఇక్కడ. కాకపోతే ఎక్కువగా పెంచుకునే పెంపుడు జంతువు ఏంటి అంటే డాగ్. ఇక్కడ వాళ్ళు బాగా ఇక్కడ వాళ్ళు మాత్రం చాలా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి ఇష్టమైనది ఏంటంటే డాగ్ అనమాట. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉంటారు. ఒక ఇంట్లో ఒక మనిషిలాగా చూస్తారనమాట దాన్ని. కొంతమంది అయితే పిల్లల కన్నా గానీ వాళ్ళనే డాగ్స్ ని ఎక్కువ చూస్తూ ఉంటారు అనమాట. అంతగా వాటిని లవ్ చేస్తూ ఉంటారు డాగ్స్ ని. అంతేకాదండి, వాళ్ళు వాటిని ఒక మనిషిలాగా, మనం ఒక జంతువులాగా చూస్తాం గానీ ఇక్కడ వాళ్ళు ఒక మనిషిలాగానే ట్రీట్ చేస్తారు డాగ్స్ ని. అంతేకాకుండా మంచి ఫుడ్, వాటికి మంచి ఫుడ్ పెడతా ఉంటారు. స్పెషల్ గా డాగ్ కి అయితే ఎన్ని వెరైటీలు ఫుడ్ ఉంటాయో. ఇక్కడ పెట్ స్టోర్స్ ఉంటాయండి. పెట్ స్టోర్స్ లో ఇంక వెళితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుందన్నమాట. వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. వాటికి ఇష్టమైన మళ్ళీ ఫ్రూట్స్ తోటి చేసినవి ఉంటాయి, అలాగే మీట్ తోటి చేసినవి ఉంటాయి, మాంసం తోటి చేసినవి, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క డాగ్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, అలాగే వాటికి కూడా డిఫరెంట్ ఫుడ్ ఉంటుందన్నమాట. అలాగే వాటికి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, ఇలాగ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. వాటికి పెట్టడానికి మంచి ఫుడ్ మాత్రం, చాలా క్వాలిటీ ఫుడ్ మాత్రమే అమ్ముతారు ఇక్కడ. చాలా జాగ్రత్తగా వాటి ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటా. అవి అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటాయి అనమాట ఆ డాగ్ ఫుడ్ని. డాగ్స్ అనే కదండి, క్యాట్ ఫుడ్, అలాగే ప్రతి పెట్టకండి, ఈవెన్ ఫిష్ ఫుడ్, బర్డ్ ఫుడ్, ప్రతి వాటికి కూడా చాలా మంచి ఫుడ్ ఉంటుంది. కాబట్టి చాలా న్యూట్రిషనిస్ట్ ఫుడ్ అనమాట అది, టెస్ట్ చేసినటువంటి ఫుడ్. అలాగే ఈ వెటర్నిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా టెస్ట్ చేసినటువంటి ఫుడ్ అనమాట. అలాంటివి పెడుతూ ఉంటారు అనమాట. అలాగే అంతే కదండి, మళ్ళీ కొత్తగా డాగ్ని ఎవరైనా తెచ్చుకున్నారనుకోండి, వాటికి మళ్ళీ మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వాటికి మళ్ళీ ఇప్పుడు ఏమైనా థింగ్స్ పట్టుకుని అలాగేనండి, డాగుల్ని ఇక్కడ వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు వాటికి డాగ్ లీష్ అంటారండి. అంటే ఒక తాడులాగా అనమాట. ఆ తాడుని తీసుకొని వెళ్తూ ఉంటారనమాట తాడుతోటి. అలాగే వాటికి ఇంకొకటి ఏంటంటే, ఇంటి ప్రహరీ ఉంది కదండి, ఇంటి ప్రహరీ వాళ్ళ చుట్టూతా వాళ్ళకి ఇన్విజిబుల్ ఫెన్స్ ఉంటుందండి. కొంతమందికి అయితే ఇన్విజిబుల్ ఫెన్స్ ఉంటే వాటికి ఒక ఎలక్ట్రిసిటీ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ వైర్ ఉంటుంది. ఈ డాగ్స్ ఎప్పుడైతే వాళ్ళ బోర్డర్ దాటి పక్కన ఇంటి వాళ్ళకి వెళ్తాయో వాటికి ఒక రకమైన షాక్ లాగా, ఒక వైబ్రేషన్ లాగా అయిపోయి అవి బార్డర్ దాటమన్నమాట. అలాగే కొంతమంది ఇన్విజిబుల్ ఫెన్స్ అని వేయించుకుంటారు డాగ్స్ కోసం అని. అంటే అవి మనుషులకి షాక్ కొట్టదు కానీ డాగ్స్ కు మాత్రం ఉంటుంది అనమాట. అవి తీసుకుని వాళ్ళు దానికి కూడా మంత్లీ ఫీజు ఉంటుంది, మంత్లీ వాళ్ళు బిల్లు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఇన్విజిబుల్ ఫెన్స్ కి అందరి ఇళ్ళకి ఉండదండి, అలాగా కొంతమంది ఇళ్ళకి మాత్రం అలాగా ఫెన్స్ ఉంటుంది అనమాట డాగ్స్ కి. అంత జాగ్రత్తగా, ఎందుకంటే అందరికీ డాగులు అంటే ఇష్టం ఉండదు కదండి, కొంతమందికి చాలా భయం అనమాట. పైగా ఒక ఇంటి వాళ్ళ కుక్క ఇంకొక పక్కింటి వాళ్ళ ఇంటి బోర్డర్లోకి వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ టాయిలెట్ చేస్తే అవి కష్టం కదండి, పక్కింటి వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి అని వీళ్ళు ఆ ఇన్విజిబుల్ ఫెన్స్లు వేసుకుంటారు. ఒకవేళ లేని పక్షాన వీళ్ళు ఆ ఇన్విజిబుల్ ఫెన్స్ లేదనుకోండి, లేకపోతే మాత్రం వాళ్ళు క్యారీ బ్యాగులు అని చెప్పాను కదా, క్యారీ బ్యాగులు వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ డాగ్ ఎప్పుడైతే టాయిలెట్ చేస్తుందో వాళ్ళ టాయిలెట్ చేసినప్పుడు ఆ డాగ్ని ఆ టాయిలెట్ తీసుకొని వెళ్ళిపోవాలి వాళ్ళతోనే. ఎలాగ ఉంటుందండి డాగ్ టేక్ కేరింగ్ అంటే అమెరికాలో. సరేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తానండి. అంతవరకు ఉంటానండి, బాయ్.